వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశ్వ బ్రాహ్మణులచే కుంకుమ పూజ వాహన సేవ నిర్వహించారు. దానిపై ప్రత్యేక కార్యక్రమం. డాక్టర్ లాల్కోట వెంకటాచారి గారు అన్నగారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘ కోశాధికారి రాగిపల్లి రవీంద్రాచారి అన్నగారి గారు కూడా ఈ వేదిక ఆహ్వానం పలుకుతా ఉన్నది. అదేవిధంగా పెద్దలు పెందూరి చక్రపాణి గారు, డాక్టర్ పొలాస రమేష్ గారు, అదేవిధంగా డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్ గారు, అదేవిధంగా అలుగోలు కృష్ణమూర్తి గారు హన్మకొండ జిల్లా అధ్యక్షులు వారిని కూడా వేదిక మీద విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ వలబోదు మోహన్ రావు గారు డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వారిని కూడా వేదిక మీద విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర శిల్పి సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ శిల్పి శశిధర్ గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేములవాడ ద్రోణాచారి గారు వేదిక మీద రావాల్సింది విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా కొక్కొండ రాజేంద్ర ప్రసాద్ గారు జిల్లా ఉపాధ్యక్షులు విశ్వ బ్రాహ్మణ సంఘం వారిని కూడా వేదిక మీద రావాల్సి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షులు మహారాజా స్వామి గారు రాష్ట్ర కార్యదర్శి వారిని కూడా వేదిక మీద రావాల్సి విజ్ఞప్తి చేస్తాను. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి మన ఓరుగల్లు నగరంలో వేయించేస్తున్నటువంటి భద్రకాళి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు అనాదిగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో అనేక మంది భక్తులు అమ్మవారిని సేవించి తరించినటువంటి సందర్భాలు దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాల నుండి అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు అమ్మవారి సేవలో తరించాలి. ఒక్కొక్క రోజు అవకాశాన్ని గత 11 సంవత్సరాలుగా మనం అవకాశాన్ని వినియోగిస్తూ ఉన్నాం. అమ్మవారి సేవలో మనం అందరం కూడా పాలు పంచుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అనుసంధానకర్తల యొక్క అందరి పక్షాన దాదాపు 1 నెల రోజుల నుంచి శ్రమిస్తూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి శ్రమిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు ఇక్కడ నిర్వర్తిస్తున్నటువంటి విశ్వకర్మ వేడుకలకు, జయంతి వేడుకలకు సంఘటితంగా మనందరినీ సంఘటితం చేసినటువంటి ముల్లేటి కృష్ణమాచారి గారికి నమస్కారం. మనం చేసినటువంటి కార్యక్రమ నిర్వాహకులు ముల్లేటి కృష్ణమాచార్యుల గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. గత 2 సంవత్సరాలుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించుకున్నారు. ఏదో కారణాల చేత రాలేకపోయినాను. ఎందుకు రాలేకపోయినా అని చెప్పని బాధపడేంత ఆప్యాయతతోటి మళ్ళా మొన్నటిసారి అయితే బెదిరించింది, రాకపోతే బాగుండదన్నా అని చెప్పని వారి ఆప్యాయతకు శిరస్సు వచ్చి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ అయినటువంటి మన మరుతునాచారి గారు, మనందరి కుల బాంధవులు, కుల సంఘ నాయకులు, భద్రకాళి అమ్మవారు శ్రీ భద్రేశ్వర్ల వారి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి కృష్ణమాచార్య గారికి, తర్వాత వారికి సహాయంగా ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా చప్పట్ల ద్వారా మీ అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. మన ఇళ్లలో మనం పూజ ఆలయ ప్రాశస్త్యాన్ని నలుగురికి, తెలంగాణ నలుగురికి తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున మనకు సంబంధించిన బంధువులను, మిత్రులను అందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. చివరిగా ఒక మాట, ఇవాళ భద్రమ్మ గుట్ట మీద ఉన్నటువంటి ఒక భద్రకాళి అమ్మవారి గుడైనా, లేకపోతే 1000 స్తంభాల గుడైనా, రామప్ప గుడైనా, కాకతీయ కళాతోరణమైనా
వీటన్నిటికీ వెనుక కాకతీయుల కళలకు వైభవం లభించింది అంటే దానికి కారణం మన విశ్వకర్మల యొక్క శ్రమ, విశ్వకర్మల యొక్క సృజనాత్మకత అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మన సమస్యలను గళమెత్తి మీ పక్షాన పోరాటం చేస్తాము, సమస్యల పరిష్కారం కోసం కొట్లాడతామని చెప్పని మరొక్కసారి నాకు ఈ అవకాశం కల్పించిన సోదరుడు కృష్ణమాచారి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ కూడా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మరొక్కసారి మనకు మన కుటుంబ సభ్యులు అందరిపైన ఉండాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఎలికొండ మౌసూనాచారి గారు వారిని అనగానే మాట్లాడవలసిందిగా కోరుతారు. అధ్యక్షుల వారి అనుమతితో కూర్చొని మాట్లాడే అనుమతి ఇస్తారని ఆశిస్తూ విశ్వబ్రాహ్మణ మాతృ సంఘం గౌరవనీయులు లాల్కోట వెంకటాచారి గారు, గౌరవనీయులు చొల్లేటి కృష్ణమాచారి గారు, రాగిపని రవీంద్రచారి గారు మన జాతికి దక్కినటువంటి మనందరినీ ఏకం చేయడంలో, విశ్వబ్రాహ్మణ జాతి ఔన్నత్యాన్ని దినదిన ప్రవర్ధమానం చేయడంలో అంకితమై పనిచేస్తున్నటువంటి ఈ మాతృ సంఘం పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. కార్యక్రమ నిర్వాహకులైనటువంటి సభాధ్యక్షులైనటువంటి చొల్లేటి కృష్ణమాచారి గారు, గౌరవనీయులు సోదరులు, అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ తనదైన విశిష్ట సేవలు వివిధ పార్టీలకు అందించినప్పటికీ తగిన న్యాయం జరగకుండా భగవంతుని రాజ్యంలో పేరుంటుంది కానీ అందేరా ఉంటుంది అనడానికి నిదర్శనం ఇటీవల శాసన మండలి సభ్యులైనటువంటి మన జాతి ముద్దుబిడ్డ దాసు శ్రవణ్ గారు, పెద్దలు లాల్కోట వెంకటాచారి గారు, రాగిపని రవీంద్రచారి గారు, విష్ణువర్ధన్ గారు, మహిళా సంఘ అధ్యక్షురాలు లక్ష్మి గారు, పెందోట చక్రపాణి గారు, డాక్టర్ తెలంగాణ ప్రాంతంలోని అనేక జిల్లాల నుండి విచ్చేసినటువంటి అనేక జిల్లాలకు సంబంధించినటువంటి విశ్వకర్మ పెద్దలందరూ, ఆడబిడ్డలు, అన్నదమ్ములందరూ ఎప్పటి నుండో అమ్మవారిని సేవించుకోవాలి, అమ్మవారి దర్శన భాగ్యం కలగాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వారందరినీ కూడా ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా సామాజికంగా అన్ని వర్గాల వారు ఈ సేవలో పాల్గొంటున్నటువంటి వేళ విశ్వకర్మీయులు కూడా చేస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి తెలంగాణ యావత్తు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మనవారు వచ్చి దర్శించుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి చొల్లేటి గారికి, దర్శించుకున్నటువంటి మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తాను. భద్రకాళి అమ్మవారు ప్రపంచంలో అనేక రాచరిక వ్యవస్థలు ఈ భూమిని పాలించినాయి. అది రాచరికంలో నియంతలు పాలించినటువంటి సందర్భాలు ఉన్నాయి, రాజులు పాలించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మనం అందరం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలనలో బ్రతుకుతున్నటువంటి సందర్భం కూడా కల్లారా మనం అందరం చూస్తున్నటువంటి సందర్భం. రాజులు పరిపాలించినప్పటికీ రాజుల్లో ప్రజాస్వామిక స్వభావం కలిగి ఏ ప్రజలనైతే పాలిస్తున్నారో ఆ ప్రజలు తరతరాలుగా సుఖ సంతోషాలతో బ్రతికేటువంటి రాచరికానికి ఆశీస్సులు అందించి దీవించినటువంటి మహాతల్లి వరంగల్లో ఏకశిలా నగరంలో కొలువైనటువంటి భద్రకాళి అమ్మవారు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కాకతీయుల ప్రపంచంలో ఏ రాచరిక వ్యవస్థకు లేనటువంటి ఒక సుగుణం కాకతీయుల సొంతం. కాకతీయ పాలన అంటే ట్రిబుల్ టీ ఫిలాసఫీ వాళ్ళది. ట్రిబుల్ టీ అంటే టౌన్, టెంపుల్, ట్యాంక్. ఒక ఊరున్నది అని అంటే దానికి ఒక పెద్ద చెరువు ఉండేటువంటి ఊరితో పాటు దొరికే భోజనంతో అనుగుణంగా ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం సాగడానికి దేవాలయాలు ఉండాలి. అందుకనే కాకతీయుల పరిధిలో ఎక్కడ చూసినా వేలాది తటాకాలు నిర్మించి వేలాది గుళ్ళను
కాకతీయులు అద్భుతమైనటువంటి పరిపాలన సాగించినటువంటి చరిత్ర కాకతీయుల సొంతం. వారిని ఆశీర్వదించినటువంటి వాళ్ళ తల్లి దీవెనలు వారితో పాటు ఈ తరానికి సంబంధించినటువంటి మనకు కూడా మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ ఎక్కడైనా వరంగల్ అంటే దానిదైనటువంటి ప్రాధాన్యత, గౌరవాన్ని మనం అందరం పొందుతా ఉన్నాం. ఇవాళ ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా ప్రపంచంలో అద్భుతమైనటువంటి కళా రీతులు తలుపులీనుతున్నటువంటి దేవాలయం ఎక్కడైనా పూర్వకంలో ఉంది అనంటే అది మన రామప్ప నిర్మించినటువంటి బాలంపేటలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, అంటే చరిత్రలో ఏ సామాజిక వర్గానికి దక్కనటువంటి అపురూపమైనటువంటి గౌరవం మన పూర్వీకుల వల్ల మనకు దక్కింది. కాబట్టి ఆ గౌరవాన్ని కొనసాగించాలి. మనం అనేక రంగాల్లో ఈ మధ్యకాలంలో వెనుకబడి ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో కాస్త చైతన్యంతో ముందుకొస్తా ఉన్నాం. గత వైభవాన్ని మళ్ళీ ఆవిష్కరించడంతో పాటు విశ్వకర్మలు ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ఐక్యంతో ఒక భక్తితో పాటు ఒక శక్తి ప్రదర్శన లాంటి కార్యక్రమం జరిగినప్పుడు మాత్రమే సమాజంలో మనం అన్ని రంగాల్లో గుర్తించబడతాం, గౌరవించబడతాం. ఇటీవల వరంగల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత భద్రకాళి దేవాలయంతో పాటు ఈ విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ఎవరు చూసినా వరంగల్ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమం ద్వారా విశ్వబ్రాహ్మణులు సంఖ్యాపరంగా తక్కువ అనేటువంటి ఒక భావన ఉంది. దాన్ని పటాపంచలు చేస్తే ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో అన్ని సామాజిక వర్గాల వాళ్ళు భాగస్వామ్యం కంటే విశ్వబ్రాహ్మణులు ఈ విషయంలో ముందున్నారు. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం సందర్భంగా భక్తితో పాటు శక్తిని కూడా ప్రదర్శించేటువంటి విధంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ సంఖ్యగా సోదరులు దాసోరు శ్రవణ్ గారు కూడా రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేమిద్దరం కూడా రాజకీయాల్లో మా గురువు గారు అయినటువంటి జయశంకర్ గారు, నేను రాజకీయాల్లో చేరినటువంటి మొదటి రోజులలో మా జాతి బిడ్డలు ఎదగాలనేటువంటి నిండు మనసుతో మమ్మల్ని ఎప్పటికీ మానసికంగా ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మా జాతికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరి వరకు మేము మా జాతి గౌరవం కోసం, మా వారి సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేస్తామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఈ జాతిని ఒక శక్తిగా తీర్చిదిద్దేటువంటి బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి మాతృ సంఘం పెద్దలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాము. జై తెలంగాణ, జై విశ్వ. శ్రీ భద్రకాళి అమ్మ భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ సంఘం నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు సంబరాలు జరుపుకున్నారు. దాంట్లో భాగంగా గౌరవనీయులు పెద్దలు తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ అయినటువంటి మధుసూరాచారి గారు తర్వాత నన్ను ఇక్కడికి ఆహ్వానించడమైంది. చాలా సంతోషంగా ఉంది. కన్నుల పండుగగా జరిగినటువంటి ఈ సంబరంలో పల్లకి సేవలో తర్వాత అమ్మవారి కళ్యాణోత్సవంలో భాగస్వాములై అమ్మవారి ఆశీస్సులు పొంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సబ్బండ వర్గాలకు ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా విశ్వకర్మ బంధువులందరికీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున సతీ సమేతంగా వందలాది మంది వేలాది మంది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పండుగలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఆయురారోగ్యాలు సకల సంతోషాలు అమ్మవారి దయ వల్ల కలగాలని చెప్పని కోరుకుంటున్నారు.